సినిమాల్లో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ టైంలో వస్తాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. అప్పటికే ఆవిడ 12 సినిమాలు ఏవో చేసినట్టున్నారు, తెలుగు, తమిళ్, కన్నడ, అట్లా. మలయాళం. సో ఇది ఈ లైన్లో పోతున్నప్పుడు ఈ అమ్మాయి పెళ్లి 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 అని చెప్పి ఆ అబ్బాయితో తిరుగుతుంటే రేపు ఏమవుతుంది నా పరిస్థితి? తండ్రి కూడా లేడు, సరే నెట్టుకుంటూ వచ్చింది పాపం ఆవిడ తల్లి. బట్ ఫ్యూచర్లో తల్లి అయినా కూతురైనా ఇద్దరు హ్యాపీగా ఉంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కదా ఈ అమ్మాయి సంపాదిస్తే అనే కోణంలో ఆవిడ ఆశ కూడా నేను తప్పు పట్టను. కానీ ఈ అమ్మాయికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా, ఒక పెళ్లి చేసుకోవాలని. ఒక నేను ఎందుకు చెప్తున్నానంటే 1999 ఆ టైంలో ఈవిడ డాన్స్ ప్రాక్టీస్ కోసం పంజగుట్టలో ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి చేస్తున్నప్పుడు ఆవిడ ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళతో మాట్లాడుతూ ఈవిడ చెప్పింది సిద్ధార్థ రెడ్డి అక్కడికి వచ్చేవాడు, ఆవిడని తీసుకెళ్ళేవాడు, చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు, వాళ్ళ 8 ఏళ్ల ప్రేమ, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ప్రాణం, ఈ అమ్మాయికి అబ్బాయి అంటే ప్రాణం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో చెప్తుందో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ నాశనం అయిపోద్ది, నీకు ఆఫర్లు పోతాయి అని ఆ అమ్మాయి తల్లి ఆవిడని డిస్కరేజ్ చేసినట్టుగా